రూతు గ్రంథము 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుదాం. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఏంటంట? చాలా ఆస్తిపరుడు. చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. అతని పేరు ఏంటంట? బోయజు. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగ నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయు వారి వెనక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి చాలండి, నేను కొన్ని మాటలు చెప్తాను. దాని దాంట్లో 3వ వచనం చదవండి. 4వ వచనము. బోయాజు ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేము నుంచి వచ్చాడు. అది అండర్లైన్ చేసుకోండి. అలాగే 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉన్నాడు. అతడు చాలా ఆస్తిపరుడు. అది అండర్లైన్ చేసుకోండి. అతడు ఎలీమెలకు వంశపు వాడైన ఉండెను. అది కూడా అండర్లైన్ చేసుకోండి. సో బోయాజు అనే వ్యక్తి గురించి బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, అతడు ఎలీమెలకు వంశపు వాడు. ఎవరి ఎలీమెలకు? మొదటి అధ్యాయంలో నయోమి భర్త. ఒకసారి వెళ్తారా? చదవమ్మ ఒకసారి. మొదటి అధ్యాయం 2వ వచనము. ఆ మనుషుని పేరు మొదటి అధ్యాయం మొదటి వచనం చదవనమ్మా. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు. ఆ మనుషుని పేరేంటంట? ఎలీమెలకు. ఈ ఎలీమెలకు వంశపు వాడేవుడు? బోయాజు. ఇతడు కూడా ఏ ఊరుకు చెందినవాడు? బెత్లెహేముకు చెందినవాడు. కానీ ఈ ఎలీమెలకు వంశము లేదా ఈ ఎలీమెలకు భార్య లేదంటే ఎలీమెలకు కుటుంబము తర్వాత ఏమైంది అంటే, ఎలీమెలకు చనిపోయాడు. ఎలీమెలకు 2 కుమారులు చనిపోయారు. వారు సంపాదించుకున్న ఆస్తంతా కోల్పోయారు. కడు దరిద్రులుగా మారిపోయారు. మొట్టమొదటి అధ్యాయంలో ఏ కరువు అయితే యూదా బెత్లెహేములో ఉంది, ఏ కరువు అయితే ఇజ్రాయేల్ దేశంలో ఉంది అని వారు ఇజ్రాయేల్ దేశాన్ని యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశముకు వెళ్ళారో, ఆ దేశములో మొత్తము కోల్పోయారు. నేను పోయిన వారం మాట్లాడాను అనుకుంటాను. వారు దేవుడు ఏర్పరచిన ఆ స్థలమును ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళటం ద్వారా వారు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని అంతటిని వారు కోల్పోయారు అని చెప్పేసి నేను మాట్లాడాను. ఇదే విషయాన్ని ఇంకొద్దిగా బలపరుస్తూ ఈ దినం నేను మాట్లాడుతున్నాను. బోయాజు అనే వ్యక్తి అదే కరువు దినాల్లో ఉన్నాడు పూర్వము. బోయాజు అనే వ్యక్తి యూదా బెత్లెహేము వాడే. బోయాజు అనే వ్యక్తి ఎలీమెలకు వంశపు వాడే. కానీ ఈ బోయాజు గురించి మాత్రము మొట్టమొదటి వచనంలో ఏమన్నా ఉందంటే, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఏంటంట? అందరు చెప్పాలి, నోరారు చెప్తాము. అతడు చాలా ఆస్తిపరుడు. అరే, కరువు ఉందిగా, గతంలో భయంకరమైన కరువు, క్షామము. మరి ఈ కరువు అతన్ని ఎందుకు ఎఫెక్ట్ చేయలేకపోయింది? ఈ కరువు అతని మీద, అతను సంపాదించుకున్న ఆస్తి మీద, అతని ఇంటి వారి మీద ఎందుకు ప్రభావము చూపలేకపోయింది? కరువులో కూడా ఇతడు ఆస్తిని కలిగే ఉన్నాడు. కానీ ఇదే కరువు చూసి ఎలీమెలకు ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథములో లేవీయుడు ఒకడు ఆ దేశమును విడిచి వెళ్ళిపోయాడు. కానీ ఇదే యూదా బెత్లెహేములో ఉన్న బోయాజు మాత్రము దేశాన్ని విడిచిపెట్టకుండా, దేవుడు నాకు ఇచ్చిన దేశం ఇది, ఈ దేశమును నేను దాటి వెళ్ళకూడదు, కరువైనా హింస అయినా ఏదైనా సరే ఈ దేశంలో ఉండాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని
అదే దేశంలో అతడు ఉన్నాడు. బహుశా వీళ్ళిద్దరూ ఒకే వంశము, ఎలీమెలకు వంశము. ఎలీమెలకు సేమ్ వంశానికి చెందినవాడు, ఈ బోయాజు కూడా సేమ్ వంశానికి చెందినవాడు. బహుశా అన్నదమ్ముల పిల్లలేమనుకుందాం, అన్నదమ్ముల పిల్లలు అనుకుందాము. ఒకరోజు పొద్దున చక్కగా ఎలీమెలకు నయోమి ఇద్దరు కుమారులు బట్టలు సర్దుకుని వెళ్తుంటే పక్కింట్లోనే ఉన్నాడేమో బోయాజు. ఎక్కడికి వెళ్తున్నామన్నా అంటే, ఎందుకు ఉండాలి ఇంక ఈ దేశంలో, ఈ దేశం నిండా కరువు ఉన్నది, ఈ దేశం నిండా క్షామం అన్నది, చావులు ఉన్నాయి, ఇటువంటి దేశంలో ఉండి ఇంకా ఏం దీవించబడతామో, వేరే దేశంకైనా వెళ్ళి అక్కడ బ్రతుకుదామని చెప్పేసి నిర్ణయించుకున్న తమ్ముడు అని చెప్పేసి బయలుదేరి ఉంటాడు. నువ్వు కూడా వస్తావా అని అడుగుంటాడు ఖచ్చితంగా బోయాజుని. కానీ బోయాజు చెప్పిన మాట, నేను రాను అని చెప్పేసి. ఆ రోజు ఎలీమెలకు అనుకున్నాడు, వీడు పిచ్చివాడు, వీడు మూర్ఖుడు, ఏమీ లేని ఈ దేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. బహుశా అన్న కదా ప్రేమతో చెప్పుంటాడు, లే తమ్ముడు రా, నాతో పాటు రా, నువ్వు కూడా మనం వెళ్ళి పలానా దేశంలో బ్రతుకుదాం, అన్ని ఏర్పాట్లు చేసేసాను, అక్కడ మనకు ఒక ఇల్లు ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, అక్కడే మనం ఉందాము అని చెప్పేసి ఎంతగానో చెప్పి ఉంటాడు. కానీ బోయాజు మాత్రము ఎలీమెలకు మాట వినలా, దేవునికి విధేయత చూపించాడు. ఇంకా చెప్పాలంటే దేవునికి తన నమ్మకత్వాన్ని కనపరచాడమ్మా. అరే, దేవుడు మాకు ఒక దేశం ఇస్తే, ఈ దేశంలో కరువు వచ్చింది, అయితే కరువు వచ్చినంత మాత్రాన దేవుడిచ్చిన దేశాన్ని, దేవుని సన్నిధిని మేము విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఇది కరెక్ట్ కాదు కదా. దేవుని కోసం కొంత శ్రమ పడినా పర్లేదని చెప్పేసి బహుశా బోయాజు నిర్ణయించుకున్నాడేమో. అదే అతని దీవెనకు కారణమైంది. అందుకే 2వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలోనుంది, అతడు చాలా ఆస్తిపరుడు. సంగమా, మనము దీవించబడాలి అంటే, మనము ఆశీర్వదించబడాలి అంటే, దేవునికి మనం ఎంత నమ్మకస్తులముగా ఉన్నామో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది నా మాట? బోయాజు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. కరువు ఉన్నా కూడా దేవునికి తన నమ్మకత్వాన్ని కనపరుచుకున్నాడు. తన వంశపు వారే, తన కుటుంబం వారే ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా కూడా హీ చోస్ టు స్టే. తను ఆ దేశంలో ఉండటానికి నిర్ణయించుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, దేవుడు కూడా మనలను కొన్నిసార్లు ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మనము ఏ విధముగా స్పందిస్తామో చూచి మనకి ఆశీర్వాదాన్ని నిర్ణయిస్తాడు దేవుడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్న వాళ్ళకి నేను చెప్తున్నానమ్మా, కొంచెం కష్టముగా ఉంది పాస్టర్ గారు, జీవితంలో అభివృద్ధి చూడలేకపోతున్నాము, ఎలాగున్నామంటే అలాగే ఉన్నాము అని ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో నేను చెప్తున్నానమ్మా, నీ హృదయము నీ కష్ట సమయంలోనే బయటపడుతుంది. నీ హృదయం నీ కష్ట సమయంలోనే బయటపడుతుంది. నీ నమ్మకత్వము నీ కష్ట సమయంలోనే దేవుడు చూస్తాడు. అదే నీ ఆశీర్వాదానికి కారణమవుతుంది. అతడు చాలా ఏంటంట ఆస్తిపరుడు. అతడు చాలా ఆస్తిపరుడు. సో దీవించబడటానికి మొట్టమొదటిది ప్రభువు చూసేది ఏంటంటే నీ హృదయము చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. 2వ విషయం మాట్లాడుతాను, మీరు రాసుకోవాలి. దీవించబడటానికి మొట్టమొదటి గుణలక్షణం అని రాసుకోవచ్చు చక్కగా. నీ హృదయము, నీ నమ్మకత్వము ప్రభువు చూస్తాడు. నీ చదువు చూడాల్సిన పని లేదు దేవుడికి, నీ అర్హతలు అసలే చూడాల్సిన పని లేదు దేవునికి. దేవుడు నీ హృదయం ఎవరైనా నీకు ఒక ఉద్యోగం ఇవ్వాలన్నా, ఎవరైనా నీకు ఒక వ్యాపారం అప్పచెప్పాలన్నా నరులు పై రూపము చూస్తారు, కానీ ప్రభు ఏం చూస్తాడు? హృదయమును చూస్తాడు. ఇక్కడ బోయాజుని దీవించడానికి దేవుడు చూసింది ఏంటో తెలుసా? అతని హృదయమే. నిన్ను నన్ను దీవించాలన్నా కూడా దేవుడు చూసేది ఏంటో తెలుసా? మన హృదయమే. 2వ విషయం, 2వ వచనం చదవమ్మా. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. సో ఇక్కడ 2వ విషయం మరలా చదువుదాం. 2వ వచనం అందరం చదవం జాగ్రత్తగా. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె పొమ్మనెను అన్నాడు. సో 2వ విషయము, ఇక్కడే చాలామంది క్రైస్తవులు ఫెయిల్ అయిపోతూ ఉంటారమ్మా. ఇప్పుడు రూతుని అడిగాం, రూతు మనలాగా ఆలోచించాలనుకున్నా,
దేవుణ్ణి నమ్మి నేను ఈ దేశానికి వచ్చాను, నా హృదయం ఏంటో దేవునికి తెలుసు అని చెప్పేసేసి అక్కడ ఆగిపోలా. తన ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చోాలా, ప్రభా ఆశీర్వదించాయా, ప్రభా ఆశీర్వదించాయా అని చెప్పేసేసి. తను ఆ దేశంలోకి వచ్చిన తర్వాత తను పని చేయటానికి ముందుకు వచ్చింది. మీకు అర్థమవుతుందా? తను ఆ దేశంలోకి వచ్చి అత్తతో పాటు ఎవరో కూర్చొని ముచ్చట్లేసుకోవట్లా, అత్తతో పాటు ఇంట్లోనే కూర్చొని ఉండటం లేదు, ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తారేమో అని చెప్పి ఎదురు చూడటం లేదు. ఎవరో రావాల్సిన పని ఏంటి, ఎవరో వచ్చి ఏదో చేయాల్సిన పని ఏమిటి అని చెప్పేసి ఆమె లేచి తన ఒక పొలముకి వెళ్ళి ఒక పొలంను చూసుకొని ఆ పొలంలో పరిగె ఏరుకోవటానికి తను సిద్ధము చేసుకుంది. కాబట్టే రూత్ ఆ తర్వాత ఎట్లా దీవించబడిందో మనకు అర్థమవుతుంది. బోయాజు దీవించబడటానికి కారణము అతని హృదయము, రూతు దీవించబడటానికి కారణము ఆమె పనితనము. మనం ఏం చేస్తామంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాము, ప్రభు బయలుపరుస్తాడు, తోటకూర ఈ మనం మాట్లాడే మాటలు. రూత్ అనొచ్చుగా, అసలు ఈ దేశం కాదు, మీ భాష వేరు నా భాష వేరు, మీ దేశం వేరు నా దేశం వేరు, ఏడబోవాలి, నేనెవరికి తెలుసు, నేనేం చేయాలి, అత్త నువ్వు పో అలా. సాకులు చెప్పుకోవచ్చు కదా. రూతు కూడా, నేను మోయాబీరాలు కదా, మీరు మమ్మల్ని కాళ్ళు గడుక్కునే పళ్ళెం అంటారు కదా, నాకెవరు పనిస్తారు అని ఇంట్లో ఉండలా. నాకు మీ భాష రాదు కదా, నన్ను ఎవరు పనిలో పెట్టుకుంటారు అని ఇంట్లో ఉండలా. షీ చోజ్ టు వర్క్. తాను తీసుకున్న నిర్ణయాలు ఆమెను ఎట్లా దీవించే చూడండి. మోయాబు దేశమును విడిచి నయోమితో పాటు ఇజ్రాయెల్ దేశానికి రావటము ఆమె తీసుకున్న నిర్ణయము. ఇజ్రాయెల్ దేశం వచ్చిన తర్వాత పని చేయాలి అని ఆమె తీసుకున్న రెండవ నిర్ణయం. మన నిర్ణయాలు మన దీవెనకి కారణమవుతాయమ్మా. మనము తీసుకునే నిర్ణయాలే మన దీవెన నిర్ణయిస్తాయి. ఆమె ఎప్పుడైతే పని చేద్దామని నిర్ణయించుకొని తన ఇంటిని విడిచి బయటికి వెళ్ళిందో, 3వ వచనం చదవమ్మా. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి, నేను చేను కోయివారు వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపువాడైన బోయజు. చూసారా, ఈమె ర్యాండమ్గా ఇల్లు దాటింది, బహుశా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఒక పొలం కనపడి ఉంటుంది, ఆ పొలంలో అందరు పని చేసుకుంటున్నారు, వెంటనే ఆ పొలంలోకి వెళ్ళిపోయింది. ఈమె విధవరాలు. లేవియా కాండములో రాయబడి ఉంటుంది, విధవరాలు ఏదన్నా పొలంలోకి వస్తే తోలు వేయకూడదు. దేవుడి చట్టం ఏంటంటే, కోత సమయంలో ఈ కోత ఏరుతున్నప్పుడు ఏమన్నా కింద పడితే అవి పట్టుకోకూడదు. ఈ కోసేవారు వాటిని అంతే విడిచిపెట్టాలి. అవి ఎవరికంటే దిక్కులేని వాళ్ళకి, విధవరాళ్ళకి, బీదలకి వాటిని విడిచిపెట్టేసాలి. ఒక బస్తా నువ్వు ఎత్తావు, ఒక బస్తా ధాన్యం నువ్వు ఎత్తావు, సడన్గా ఆ బస్తా కింద పడింది, మళ్ళీ ఆ బస్తా పట్టుకోవడానికి వీల్లేదు, కోసేవారు దాన్ని అంతే విడిచిపెట్టేశారు. అది ఎవరికంటే, ఇదిగో బేదలకి, విధవరాళ్ళకి, ఆకాశ పక్షులకి వాటిని విడిచిపెట్టేసేసాలి. సో ఈమె ఆ విధముగా ఒక పొలంలో కోత సమయంలో అందరూ పరిగె పెట్టుకొని ఏరుతుంటే, ఎస్ నేను వెళ్దాం ఈ పొలంలోకి అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ పొలంలో కూర్చొని ఏరుకుంటుంది. ఆ పొలం ఎవరిది? ఆ పొలం ఎవరిది? చూసారు దేవుడు ఎట్లా కదులుతున్నాడు చూడండి. ఆమె ర్యాండమ్ ఒక నిర్ణయం తీసుకుని నేను పని చేద్దాము అని చెప్పి ఇల్లు దాటింది. దేవుడు ఆమె నడతను ఎక్కడికి తీసుకెళ్ళాడంటే బోయాజు పొలంలోకి పెట్టేసాడు. మనము కూడా అంతే, ఒక నిర్ణయం తీసుకొని మన దీవెన కోసం మనం నిర్ణయం తీసుకుని ఒక అడుగు వేస్తే, మనం వేసే ఆ అడుగు మన గమ్యానికి గొప్ప ద్వారం తెరిచేసేస్తుంది. హల్లెలూయా. తను అడగల బోయాజు పొలం ఏది, బోయాజు పొలం ఏది, బోయాజు పొలం ఏంది, మా వంశం అంట, మా అత్త చెప్పింది, మా మామ చెప్పాడు, అడగలా. ర్యాండమ్గా మనం కనుక ఏదో ఒక కంపెనీలో పోస్ట్ అప్లై చేసేసినట్టుగా ఒక ర్యాండమ్గా ఒక పొలం కనపడంగానే ఆ పొలంలోకి వెళ్ళిపోయింది, అంతే ఏరుకోవటం స్టార్ట్ చేసింది. బట్ ఆమెకు తెలీదు, ఆమెను ఆ పొలంలోకి నడిపించింది దేవుడే. ఆ పొలము వైపు ఆమె అడుగులు పడేటట్టుగా చేసింది కూడా ప్రభువే. అదే రూతు గనక నాకు ఈ ఊరు తెలియదుగా, మాకు మీ వాళ్ళు తెలియదుగా, మాకు మీ భాష రాదుగా, నేను మీ వారిని కాను కదా అని ఇంట్లో ఉండుంటే బోయాజు పొలంలోకి వెళ్ళేదా?
సంగమ నేను అదే చెప్తున్నాను. మనము తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన గొప్ప ఆశీర్వాదానికి ద్వారాలు తెరుస్తాయి. చాలామంది చేసే పని ఏమిటంటే ఇంట్లోనే ఉండటము. అమ్మ నేను చెప్తున్నామ్మా, స్త్రీలకు కూడా నేను చెప్తున్నానమ్మా, ఎవ్వరు మనము ఏ పరిస్థితుల్లో కూడా మనం ఇంట్లోనే ఉండటానికి వీల్లేదమ్మా. మనము చేతి నిండా సంపాదించడానికి దేవుడు అనేక ద్వారాలు మనకు తెరిచిపెట్టుస్తాడు. మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదం తీసుకుని వస్తాడు. మాట్లాడదామవుతున్నా? మామూలుగా ర్యాండమ్గా ఒక పొలం చూసుకుంది, అబ్బా ఎవరిదో ఈ పొలము, నేను విధవరాలను కదా, నేను ఏరుకుంటే ఎవరేమన్నారులే అని చెప్పేసి అనుకుంది. కానీ ఎవరికి తెలుసు, ఆ పొలం యజమానితో తర్వాత ఆమెకు వివాహం అవుతుంది, ఆమెలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. దేవుడు తన అడుగులను ఎట్లా క్రమపరచో చూడండి. యోబు గ్రంథం వెళ్దాం, ఇది ఎలాగ పెట్టేసేసి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనము. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. ఈ రూతు పెట్టిన అడుగు ఎక్కడ పడింది? పడితే నేతిలో పడింది అంతే. చాలా మందికి ఆ వచ్చిన చదవగా, అయ్యా నేను పెట్టిన అడుగల్లా నేతులు, నువ్వు అడుగులు వేయట్లా, నువ్వు ఇంట్లోనే కూర్చుంటున్నావు, తచ్చట్లాడుతున్నావు. సో ఆ చదవమ్మా, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అసలు ఆ పొలంలో ఏరుకోవటానికి వెళ్ళినామా, ఆ పొలానికి యజమానురాలైపోయింది తర్వాత దినాలలో. బండ నుండి నా నిమిత్తము నూనె ఏమైంది? ప్రవాహముగా. ఆశీర్వాదం ఒక ప్రవాహంలాగా వచ్చేసింది ఆమె జీవితంలోనికి. ఆమె పెట్టిన అడుగు నేతిలో పడింది. ఆ వాగ్దానం ఆమె జీవితంలో నెరవేరటానికి రూతు చేసిన పని ఏమిటాయంటే, తాను తీసుకున్న నిర్ణయము తన హృదయమే. బోయాజు హృదయం ఎట్లాగైతే దేవుడు చూశాడు, రూతు హృదయం కూడా దేవుడు చూశాడు. రూతు తన అత్త పట్ల ఎట్లా వైఖరి కనపరుస్తుందో చూశాడు ప్రభు. దేవుడు రూతు హృదయాన్ని చూశాడు, ఆమె చేసే పని, ఆమె పనితనాన్ని దేవుడు చూశాడు. అందుకే చూడండి, బోయాజు అంటాడు చూడండి, 2వ అధ్యాయము, రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీ కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. చూసారా, తన అత్తకు తాను ఏమైతే చేసిందో దానిలో ప్రభు ఆమె హృదయాన్ని చూచాడు. బోయాజు కరువు టైంలో ఏ విధంగా దేవుడికి నమ్మకంగా ఉన్నాడో ప్రభు బోయాజు హృదయాన్ని చూశాడు. ఈమె తన అత్తకు ఏ విధంగా నమ్మకంగా ఉందో ఆమె హృదయాన్ని చూశాడు. మన వంశాన్ని దేవుడు చూడడు, మన చదువును దేవుడు చూడడు, మన పలుకుబడులు ఏమీ దేవుడు చూడడు. ఇవన్నీ మనుషులు చూస్తారు. దేవుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తిలో చూసేది ఏంటి తెలుసా? వాని హృదయము. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయము దేవుని దృష్టికి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించుకో. నువ్వు కూడా అనుకుంటున్నావు, పాస్టర్ గారు చెప్తున్నారు దీవించబడతాము అని చెప్తున్నారు, ఎందుకు నెరవేరటం లేదు నా జీవితంలో? బహుశా నాకు చదువు లేదేమో, బహుశా నాకు జ్ఞానం లేదేమో అని అనుకుంటున్నావేమో. లేదమ్మా, నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకు రాత్రి. జస్ట్ చెక్ యువర్ హార్ట్. నీ హృదయము దేవుని దృష్టికి సరిగ్గా ఉందా లేదా? బోయాజు దగ్గర ఆమె చెప్పిన మాట 10వ వచనం చదవమ్మా. ఆమె సాగిలపడి, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా. కటాక్షం అనగా ఇంటి దయ. ఏమి చేసి దేని వలన నీకు నా మీద ఎంత దయ కలిగింది అని చెప్పి అంటుంది. అంటే ఆయన ఏమంటున్నాడు? నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నేను ఒక రహస్యం చెప్పనమ్మా. దేవుని దయ మనకు కావాలి అంటే మనలో ఉండాల్సిన తెలుసా? దయ. ఫేవర్ ఈజ్ ద కీ ఫర్ ద ఫేవర్. బోయాజు దయ. బోయాజు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు.
బోయాజు ఆమె పట్ల అంత దయ, అంత కటాక్షము చూపించడానికి కారణం ఏంటయ్యా అంటే, నువ్వు నీ అత్త పట్ల దయగా ఉన్నావు. నీ పెనిమిటి మరణమైన తర్వాత ఓర్పలాగా నువ్వు వదిలేలా మీ అత్తని. నువ్వు ఆమె పట్ల దయగా ఉన్నావు. ఆమె నీకు ఇంకో కుమారుడిని ఇవ్వలేదు వివాహం చేసుకోవటానికి. ఆమె నీకు అసలు ఉపయోగకరంగా ఉండదు, ఎందుకంటే నువ్వే పనిచేసి ఇస్తేనే కానీ ఆమె తినగలదు. సో ఏ విధంగా కూడా ఆమె నీకు ఉపయోగం లేదు. ఇట్లాంటి ఉపయోగం లేనిది, లేదంటే ఇంకో మన భాష చెప్పండి పనికి మాలింది అనుకుందాం, ఏమనుకోమాకండి. ఇలాంటి నిరుపయోగమైన ఒక స్త్రీని ఈమె వల్ల ఏం ఉపయోగం లేదు, పైపెచ్చు నాకు భారం, నేను తినడానికి సరిపోదు, మళ్ళీ ఏమో కూడా తెచ్చిపెట్టాలి అని అనుకోలేదు. కానీ ఆమె పట్ల ఎట్లాగుంది రూతు? దయ కలిగి ఉన్నది. ప్రభు అది చూచాడు. ఫేవర్ ఈజ్ ద కీ ఫర్ ద ఫేవర్. దయ దేవుని దయకు ద్వారం తెరిచింది. ఇంకా చూపిస్తాను చూడండి మీకు, ఇదే మాట జస్టిఫై చేయడానికి ఇంకొక మాట చూపిస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. నయోమి తన ఇద్దరు కోడండ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూసారా? చనిపోయిన వారి ఎడల అనగా మీ భర్తల ఎడల, నా ఎడల అనగా మీ 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 అత్తనైన నా ఎడల మీరేం చూపించారు? ఏం చూపించారు? మీరు నా పట్ల దయ చూపినట్లు యెహోవా మీ పట్ల ఏది విత్తుతామో అదే కోస్తాం. అందుకే మన యొక్క సంబంధాలలో, మన యొక్క రిలేషన్షిప్స్, మన సంబంధాలలో, మన బాంధవ్యాలలో, మనకున్న కనెక్షన్స్, వీటన్నిటిలో మనము దయను కనపరుస్తున్నామా, ఏమి కనపరుస్తున్నామని ప్రభు చాలా చూస్తాడేమో. దాన్ని బట్టే మనకు ఫేవర్ ఉంటుందా లేదా నిర్ణయించబడుతుంది. అయ్యా ఫేవర్ ఇవ్వయ్యా, దేవుడి దయ ఉండాలి పాస్టర్, దేవుడి దయ ఉండాలి పాస్టర్, దేవుడి దయ ఉండాలి పాస్టర్ అని అనుకుంటున్నావా? దేవుని దయ ఉండాలంటే అసలు ముందు నీలో దేవుని దయ ఉండాలి. అందుకే అన్నాడు ఆయన కొండ మీద ప్రసంగంలో, కనికరము గలవారు ధన్యులు, వారి కనికరమును పొందుకుంటారు. కనికరము గలవారు ఏంటంట? ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. మరలా కనికరము, దయకి పర్యాయ పదమే కనికరము. నయోమి చెబుతున్న మాట చూడండి, చనిపోయిన వారి ఎడల, మీ ఆయన పట్ల, మీ మామగారి పట్ల నువ్వు కనపరిచిన దయ ఉంది చూసావా, ఆ దయే దేవుని దయకు కారణమవుతుంది అని చెప్పేసి ఆమె ప్రవచించింది. 2వ అధ్యాయంలో దేవుని దయ ఆమె జీవితంలో మేనిఫెస్ట్ అవటము, క్రియారూపకముగా మారటం ఆమె చూస్తుంది. నేను చెప్తున్నానమ్మా, దేవుని దయ, గాడ్స్ మెర్సీ, గాడ్స్ గ్రేస్, దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరము కావాలనుకుంటున్న వాళ్ళు మీ ఇంట్లో వారి పట్ల ఎంత దయగా ఉంటున్నారో చూసుకోవాలి. ఎందుకంటే అవి చూసే దేవుడు దయ ఉందా లేదా నువ్వు నిర్ణయించుకోవచ్చు నీ మీద. నీ ఇంట్లో వాళ్ళ పట్ల నువ్వు కఠినముగా ఉంటే, నీ ఇంట్లో వాళ్ళ పట్ల నువ్వు కఠిన హృదయం వ్యక్తపరుస్తుంటే, నేను చెప్తున్నానమ్మా, అదే కఠిన హృదయం దేవుడు నీ పట్ల కూడా వ్యక్తపరుస్తాడంతే. దేవుడు నిన్ను దర్శించే కాలం ఒకటి ఉంటుందమ్మా. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ బోయాజ్ ఎట్లాగైతే పొలమును దర్శించి పొలంలో ఉన్న రూతును చూచాడో, ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా నీ కుటుంబాన్ని దర్శించి నిన్ను చూచే ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో దేవుడు నీ నుంచి చూసే లక్షణాలు ఏంటో చూపించమంటారా? అదే అధ్యాయం. ఈ రూతు గ్రంథములో మీరు పేరుకు చిన్న గ్రంథము కానీ జీవితానికి సంబంధించిన పాఠాలన్నీ రూతు గ్రంథంలో మనం నేర్చేసుకోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళక బాగా ధ్యానించండి ఈ రూతు గ్రంథం. జీవితానికి సరిపడే పాఠములన్నీ మనం ఈ రూతు గ్రంథంలో నేర్చుకోవచ్చు. 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయంలోనే 4వ వచనం, రూతు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదవమా. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోయవారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. ఇక్కడ బోయాజు కూడా చూడండి, వచ్చి పనులతోటి వందనం చేశాడు, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటే వాళ్ళు కూడా తిరిగి ఇతన్ని దీవిస్తున్నారు. యెహోవా నేను ఎందుకు? పనివాళ్ళు తన యజమానుడి పట్ల, తన యజమానుడు దీవించబడాలని
ఎందుకు దీవెన పలుకుతానంటే ఎంత దయ కలిగి ఉండుంటాడు పని వాళ్ళ దగ్గర. అర్థమవుతుందా మీకు? చదువుమా చదువు. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి, అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి, ఆ పొలంలో పనిచేసే వాళ్ళ మీద పెట్టబడిన ఇంకొక పనివాడు సూపర్వైజర్ని పిలిచి, ఈ చిన్నది ఎవరు అని అడుగగా, అబ్బా చూసారా, ఈ చిన్నది ఎవరు, హూ ఈజ్ షీ? నేను చెప్తున్నానమ్మా, రూతు జీవితం మొత్తము మార్చివేసేసాడు బోయాజు. నేను చెప్తున్నాను, బోయాజు ఎట్లాగైతే ఒకానొక దినమున రూతును కలుసుకున్నాడు, ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా మన ఆశీర్వాదానికి, మన దీవెనను మనకి ఇవ్వటానికి ఒకానొక రోజున మనల్ని అట్లా దర్శిస్తాడు. ఆ టైంలో నీకు ఉండవలసిన లక్షణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినమ్మా. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరు అని అడుగగా, కోయివారు మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఎవరు ఈమె అంటే చెప్తున్నాడు, మోయాబు దేశం నుండి వచ్చింది, నయోమి యొక్క కోడళ్ళు. ఆమె ఏమై ఉన్నదో, ఆమె ఎవరై ఉన్నారో చెప్తున్నాడు పనివారు. ఇంతకు నేను చెప్పాను, మనము ఏమై ఉన్నామో దేవునికి ఎట్టా తెలుస్తుంది అంటే మన హృదయం చూస్తే అర్థమైపోతుంది. రూతు గురించి అతడు ఇస్తున్న మాట ఏంటంటే, మోయాబు దేశం నుండి వచ్చింది ఇక్కడికి. తన పెనిమిటి మరణమైన తర్వాత తన అత్తను విడిచిపెట్టకుండా ఆ అత్తతో పాటు వచ్చేసింది. ఈ మాట చెప్పంగానే బోయాజు అర్థం చేసుకుంది ఏంటి తెలుసా? ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆమె హృదయము ఎటువంటి హృదయమో, ఎంత మంచి హృదయమో అర్థం చేసుకున్నాడు. సో నెంబర్ 1 మరలా చెప్తున్నానమ్మా, దేవుడు మనల్ని ఆశీర్వదిద్దామని వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనలో చూసేది ఏంటంటే మన హృదయము. మనము ఏమై ఉన్నామో ఎలా తెలుసుకుంటాడంటే మన హృదయం ద్వారా తెలుసుకుంటాడు. ఆ పనివాడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. దేర్ విల్ బి ఏ డే, మన జీవితంలో ఒక దినం వస్తుంది, మన జీవితంలో ఒక గడియ వస్తుంది. మనలను కావలి చేయటానికి మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముడు, మనలను అభివృద్ధిలోనికి నడిపించడానికి, మనలను పెంచి పోషించడానికి మనకి అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతాడు, వాట్ అబౌట్ హిమ్, వాట్ అబౌట్ హర్? ఆమె గురించి ఏంటి, అతని గురించి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని తెలుసా? మన హృదయాన్ని దేవుడికి వ్యక్తపరుస్తాడు. అలా ఎన్నోసార్లు మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తపరచుంటాడు. ఏం మాట్లాడుతాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే? ఏం లేదమ్మా, చాలా సింపుల్. నీవు నీ ఇంట్లో పట్ల ఎట్లా మెలుగుతున్నావో అదే చెప్తాడు. రూతు గురించి ఏం మాట్లాడాడు? నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు నువ్వు చేసింది. నయోమి ఏం మాట్లాడింది? చనిపోయిన వాడి ఎడల నా ఎడల. అంటే దేవుడు మన రిలేషన్షిప్స్లో మనం ఎట్లాగుంటున్నామో చూసే మన హృదయాన్ని ఒక లెక్క వేస్తాడు. మన బంధాలను, ఆ బంధాలలో మనం ఎట్లాగుంటున్నాము ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తాడు. ప్రభువు నిన్ను దీవించాము అని వచ్చినప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అంటే తెలుసా? నీ హృదయాన్ని వ్యక్తపరుస్తాడు. చనిపోయిన వారి ఎడల నా ఎడల మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపున అని ఆమె అంటున్న మాట చూడండి, ఒక బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తుంది తన కోడల మీద. కంటిన్యూ చేయమ్మా. కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఆమె, నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఏంటి మళ్ళా చదవమ్మా మాట మరలా. ఆమె నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. చూసారా, ఆమె పని చేసుకుంటాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను, నా అత్త ఉంది అయ్యా ఇంట్లో ముసలామ, నేను తిని ఆమె తినాలి, కాబట్టి మీరు కోసుకుంటున్నారు కదా, ఆ పడిపోయిన గింజల్ని నేను ఏరుకుంటాను, దయచేసి నాకు సెలవిమ్ము అని చెప్పేసి వచ్చి పని చేస్తారని చెప్పేసి ఆ పనివాడి దగ్గరకు వచ్చేసి అడిగింది. ఆ పనివాడు ఏం చేస్తానంటే అదే విషయాన్ని బోయాజుకు వ్యక్తం చేస్తున్నాడు.
ఇన్ ద సేమ్ వే నీ యొక్క చేతులు నువ్వు చేసే క్రియలు, నీ క్రియల్ని పరిశుద్ధాత్మ దేవుని ఎదుట పెడతాడు. యువర్ వర్క్స్. ఆ రోజున సువార్తలో దేవుడు అన్నాడు, 3 ఏండ్ల నుంచి దీనికోసం, 3 ఏండ్ల నుంచి ఇది ఫలములు ఫలిస్తుందో లేదో చూస్తూ ఉన్నాను, 3 ఏండ్ల నుంచి దీని దగ్గర ఫలములు దొరకలేదు, నరికి వేసేసే. అంటే ఆ పనివాడు ఏమన్నాడు, 1 సంవత్సరం ఉండ, నువ్వు అది ఫలించిందా సరే, లేకపోతే నరికి వేద్దామని చెప్పాను. ఏంటి ఆ ఫలములు? మన క్రియలే. ఏంటి ఆ ఫలము? మన హృదయం వ్యక్తం చేయటం. సో ఆ బోయాజు వచ్చి రూతుని వివాహము చేసుకోవటానికి కానీ, రూతుని ఆశీర్వదించడానికి కానీ కారణం ఏమిటి అంటే ఆ పనివాడు చెప్పిన సాక్ష్యము, ద టెస్టిమనీ ఆఫ్ ద సూపర్వైజర్. ఆ పనివాడు చెప్పిన సాక్ష్యం. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి చెప్పే సాక్ష్యం ఏమిటి? నీ యొక్క రిలేషన్షిప్స్తో నువ్వు ఎట్లా ఉన్నావు చెప్తాడు. నీ బంధాలతో నువ్వు ఎట్లా ఉన్నావు, ఎంత నమ్మకంగా ఉంటున్నావు చెప్తాడు, ఎంత దయ కలిగి ఉంటున్నావు చెప్తాడు, నువ్వు ఏ విధంగా కనికరం చూపిస్తున్నావు, ప్రేమ చూపిస్తున్నావు, ఇవన్నీ చెప్తాడు. రెండోది నీ క్రియలను చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ క్రియల గురించి మాట్లాడతాడు. చదువు కంటిన్యూ చేయమ్మా. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. అప్పుడు బోయజు రూతుతో, అబ్బా చూసారా, ఉదయం నుంచి క్రియల గురించి మాట్లాడాడు, ఆ క్రియలు ఎలా చేస్తుందో కూడా మాట్లాడాడు. పొద్దున్నుంచి ఇప్పటి వరకు పని చేస్తానే ఉంది. షీఈ్ అ హార్డ్ వర్కర్. ఏంటంట, కష్టపడి పని చేసే స్త్రీ అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు బ్లెస్ చేయొచ్చయ్యా బోయాజు అన్నట్టు మాట్లాడాడు. కష్టపడి ఆమె వచ్చి టైంపాస్ చేయటం లేదు, అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టడం లేదు. పొద్దున్నుంచి వచ్చిన పని ఏంటి అంటే తన అత్తను పోషించుకోవాలి, తనను పోషించుకోవాలని చెప్పేసి పొద్దున్నుంచి ఇప్పటి వరకు ఏరుకుంటానే ఉంది. కొంతసేపు మాత్రమే విశ్రాంతి తీసుకుంది అని చెప్పేసి ఒక మంచి సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవునికి అనుగ్రహిస్తున్నాడు. నేను అదే చెప్తున్నానమ్మా, ఏ గుడ్ టెస్టిమనీ విల్ ఆల్వేస్ బ్రింగ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మంచి సాక్ష్యము గొప్ప ఆశీర్వాదానికి నాంది పలికిద్ది. నా మాటలు అర్థమవుతున్నాయా? వెంటనే రూతుతో మాట్లాడుతున్నాడు బోయాజు. చదవమ్మా. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. దేవుడు బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు మనకి సాదృశ్యంగా ఉన్నాడు. చూసా, దేవుడు ఒక వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తితో మాట్లాడాలన్నా కూడా ఆ వ్యక్తి హృదయాన్ని, ఆ వ్యక్తి క్రియలను దేవుడు గమనిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి సాక్ష్యము మన గురించి ప్రభు ఎదుట ఉంచుతాడో అప్పుడు ద విజిటేషన్, అప్పుడు దర్శనం మనకు దొరికిద్ది. నా కుమారి నా మాట విను. అప్పుడు రీమా వర్డ్ వచ్చింది. అప్పుడు దేవుడు మాట్లాడటం స్టార్ట్ అయింది. చదవమ్మా. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. అది ఏమంటాడు? ఇంకొక పొలానికి వెళ్ళాల్సిన పని లేదు. వేరొక పొలంలో ఏరుకోవటానికి పోవద్దు. దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. చూసారు ఏమంటున్నాడంటే, నువ్వు ఏరుకోవటానికి వచ్చావు కదా, ఇప్పుడు నిన్ను నా పని వాళ్ళల్లో ఒకరినిగా ఎంచుతాను, నా పనికత్తెల దగ్గర ఉండు అంటున్నాడు. అనగా నీకు ఒక సహవాసం ఇస్తా, అంటే నీకు ఒక కనెక్షన్ ఇస్తా అంటున్నాడు. కనెక్షన్స్ చాలా చాలా ముఖ్యమమ్మా. నేను చెప్తున్నానమ్మా, సంబంధాలను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. నేను ఒక మాట చెప్పనా, యోసేపుని చెరసాల్లోంచి బయటికి తీసుకొచ్చింది దేవుని కృప అంటారు చాలామంది. అతనికి కళలు వివరించే ఆ కృపావరం ఉందనుకుంటారు. లేదు, అతనికి కళలు వివరించే కృపావరం ఉన్నప్పటికి కూడా రాజు దగ్గర ఇతను గురించి మాట్లాడటానికి ఒక వ్యక్తి కావాలి. ఒక దినమున ఒక వ్యక్తి, అయ్యా నీకొచ్చిన కళ గురించి నీకు వివరంగా చెప్పడానికి
ఒక వ్యక్తి చెరసాలలో ఉన్నాడు అని చెప్పేసారు. సో రికమెండేషన్ అంటే ఏంటి? మంచి సహవాసం ఉండాలి, మనకి ఒక కనెక్షన్ ఉండాలి అంటున్నాడు. నేను చెప్తున్నానమ్మా, అమ్మ ఎప్పుడు ఏ రిలేషన్షిప్లో కానీ ఎవరి దగ్గర యారగెంట్ గర్వంగా ఉండమాకండి. ఎందుకంటే నేను గతంలో మీకు ఒకసారి చెప్పాను, మనుషులు అనే వాళ్ళని నేను ఒక ద్వారాలుగా చూస్తానని చెప్పేసి. ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ డోర్ ఫర్ సంథింగ్. ప్రతి వ్యక్తి ఒక ద్వారంలో అంటాడు. ఏ వ్యక్తి దగ్గర ఏ ఆశీర్వాదం ఉంటుందో, ఏ వ్యక్తి దగ్గర ఏ కృప ఉంటుందో మనకు తెలీదు. కొంతమంది శాపానికి ద్వారాలు తెరుస్తారు, కొంతమంది ఆశీర్వాదానికి ద్వారాలు తెరుస్తారు. మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి అసలు అహంకారముగా ఏ వ్యక్తి దగ్గర ఉండమాకండి అమ్మా. వెరీ క్లియర్గా నేను చెప్తున్నాను. వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, ఆమె ఏం చేస్తుంది, ఆమెకేం తెలుసు. నీ అహంకారము కొన్నిసార్లు చూడండి. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎవరి మీద తిరుగుబాటు చేశారు? మోషే మీద, అహరోనుల మీద. కానీ ఈ మోషే అహరోనులు ఎవరి కోసం వచ్చారు? ఇజ్రాయేల్ కోసం వచ్చారు. వాళ్ళే వీళ్ళ మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటుతనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫలితం ఏమైంది? ఆ తరమంతా నశించిపోయింది ఎడారిలోనే. దేవుడు నీ జీవితంలో ప్రవేశపెట్టిన ఏ ఒక్క వ్యక్తితో నీవు అహంకార ధోరణి అనేది ఎప్పుడు కనపరచుమాక. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, ఫర్ సపోజ్ సంతోష్ ఉన్నాడు అనుకుందాము. ఒక అహంకారంగా ఆయన పాస్టర్ గారే ఉందిలే, దేవుడు అతను మంచి ఉద్యోగంతో ఆశీర్వదించాడు, మంచి కంపెనీలో అతను జాబ్ చేస్తున్నాడు, నేను ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను, ఆయనకేం తెలుసులే బయట నా ప్రెషర్స్ గురించి, లేదా ఆయనకేం తెలుసు కంప్యూటర్ గురించి, లేదా ఆయనకేం తెలుసు నా గురించి అన్న ఈ యొక్క అహంకార ధోరణితో అతడు నా దగ్గర మాట్లాడుతుంటే కొంతకాలానికి ఏమవుతుందంటే నేను అతనితో మాట్లాడను. ఎందుకు? అతను మాట్లాడిన ప్రతిసారి నా హృదయం ఏదో విధంగా కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇంక నేనేం చేస్తాను? దూరం పెట్టేసేస్తాను. బట్ ఇప్పుడు ఈ సంతోష్ని రక్షణలోకి నడిపించడానికి, ఈ సంతోష్ని తన గమ్యంలోకి చేర్చడానికి, ఈ సంతోష్ని ఆశీర్వాదంలోకి ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు నన్ను అపాయింట్ చేశాడు. బట్ అతని యొక్క వైఖరి ఏం చేసిందంటే నేను అతనికి దూరం అయ్యేటట్టుగా చేసింది. మీకు అర్థమవుతుంది నా మాటలు? జాగ్రత్త. మనం ఎంత కృప కలిగినప్పటికీ, యోసేపుకి చాలా కృప ఉంది, ఎవరికి లేని కృప, కలలను వివరించే ఆ యొక్క గొప్ప కృపావరం ఉన్నది. బట్ ఆ వరం వల్ల అతడు రాజు ఎదుట నిలబడలేదు. ఒక వ్యక్తి రాజు పక్కనుండి, అయ్యా పాలన వాడున్నాడయ్యా. అదే ఈ వ్యక్తితో గనక చెరసాలలో యోసేపు అహంకారంగానో ఇంకో విధంగా మెసులుంటే చెప్పేవాడు రాజు దగ్గర. కనెక్షన్స్ చాలా ముఖ్యమమ్మా, సంబంధాలు చాలా ముఖ్యము. పని చేస్తున్న చోట్ల, ఇంటి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర, సంఘములో, ప్రతి చోట సంబంధాలు చాలా చాలా ముఖ్యము. అవతల వాడు చదువు లేనోడైనప్పటికీ కూడా అవతల వాడు అసలు నీకు ఎందుకు ఉపయోగపడని అనిపిస్తాడు. ఒక్కోసారి మోషన్ చూస్తే ఏమనుకున్నారు? మాట్లాడుతూ రాదు నత్తోడు, ఇతనేం మాట్లాడతాడు బాబా అని అనుకున్నారు లేదా? బట్ ఆ నత్తివాడి ద్వారానే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. ఆ నత్తివాడి ద్వారానే 40 లక్షల మందిని ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. సమయాలు చూసేమనుకున్న ఈ పిల్లోడితోటి దేవుడు మాట్లాడటం, మనం వినటం ఏంది అని అనుకున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. బట్ రాజులను అభిషేకించడానికి అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే బయట వస్త్రధారణ కానీ బయట విషయాలు చూసి మనిషిని తక్కువ అంచనా వేయమాకండి. మనిషితో అహంకారంగానో అవివేకంగానో ప్రవర్తించమాకండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఏదో ఒక టైంలో ఉపయోగపడతాడు. అప్పుడు అతడు చేయగలిగిన సహాయము చేయగలిగి ఉండి కూడా చేయకుండా ఉన్నాడంటే కారణం ఏంటి తెలుసా? వాడు స్వార్థం అని కాదు, ఎక్కడో వాడి హృదయాన్ని నువ్వు గాయం చేస్తావు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా నువ్వే ఇప్పుడు సంతోష్ నా పట్ల చాలా దయగా ఉన్నాడు అనుకున్నా, ఒక టైం వచ్చి సంతోష్కి నా అవసరం వస్తుంది, ఆ టైంలో నేను చేయకుండా ఎందుకుంటాను? గతంలో నాకు చాలా అవసరపడ్డాడు, నాతో మంచి స్నేహం కలిగి ఉంటాడు, ప్రతిరోజు నన్ను దర్శిస్తూ ఉంటాడు, ప్రతిరోజు నా గురించి విచారణ చేస్తూ ఉంటాడని చెప్పేసి నేను చేయగలిగింది ఒక 10% అయితే 30% చేయడానికి ముందు వస్తాను. నిజమే కదా? కానీ ఇప్పుడు నేను చేయగలిగి ఉండి కూడా ఆ రోజున నేను ముఖం చాటేస్తానంటే నేను
నమ్మక ద్రోహిని కాదు, నేను స్వార్థపరుని కాదు, అతని వలన నా హృదయము గాయపరచబడింది. అది ఆ విషయం అతనికి తెలీదు. అతను ఏం చెప్తాడో తెలుసా? ఇప్పుడు తన తమ్ముడికి, తన చుట్టుపక్కల వాళ్ళకి, సంఘస్థులందరికీ ఏం చెప్తాడంటే, చేయగలిగి ఉండి కూడా చేయలేదు, చేయగలిగి ఉండి కూడా చేయలేదు, చేయగలిగి ఉండి కూడా చేయలేదు. సంగమ జాగ్రత్త. మన మాటల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ మన కనెక్షన్స్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే అంత్య దినాల్లో మనం ఉన్నాము. నా బలమైన ఆశ మిమ్మల్ని అందరిని చూస్తున్నప్పుడు నాకు ఎట్లా అనిపించాలి తెలుసా? మిమ్మల్ని అందరిని చూస్తుంటే నా కార్లు కనపడాలి. మీకు అర్థమైందా? అంటే మీరు మందిరానికి వచ్చే మీకోసం నేను ఇంకొక స్థలం అద్దెకి తీసుకోవాలి, మీ పార్కింగ్ కోసం. ఒక్కొక్కళ్ళు కమాన్. నేనే నేను బతిమలాడి చెప్పుకోవాలి, ఫ్యామిలీ అంతా కలిసి ఒక బండిలో రండి అయ్యా అని చెప్పాను నేను. అర్థమవుతుందా మీకు? ఒక దాంట్లో రావచ్చు కమ్మా, మీ 4 కారులతోటి ఇంకో వేరే వాళ్ళు పెట్టచ్చు అని చెప్పి అనాలి నేను. సంబంధాలు చాలా చాలా దయ కలిగి ఉండనమ్మా. నయోమితో ఆమె వ్యవహరించిన విధానము ఏమి చేసింది చూడండి. ఆ తర్వాత ఇదే నయోమి అంటది, ఆ బోయాజ్ అనేవాడు మనల్ని విడిపించగల సమర్థుడు, ఆ బోయాజ్ అనేవాడు మన వంశపు వాడు, ఆ బోయాజు వాని దగ్గరికి రాత్రి నువ్వు వెళ్ళు, అతను నిద్రపోతున్నప్పుడు అతని కాళ్ళ దగ్గర నువ్వు పడుకొనుండు, తర్వాత అంతా అతను చూసుకుంటాడని చెప్పేసి. అదే ఏమో గనక అత్తగారితో అని అనుకుంటా పద్దాక నువ్వు ఇంట్లోనే ఉంటావు, నేనే నీకు తీసుకొని రావాలంటే ఏం చేసేది? చెప్పేది కాదు. చదువమ్మా, కంటిన్యూ చేయి. సో నెంబర్ 1 ఏమన్నాడు? పని మరలా చదువు వచ్చినాము. అప్పుడు బోయాజు రూతుతోటి, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. ఇచ్చట నా పనికత్తెల దగ్గర నిలకడగా ఉండు, వారు కోయు చేనిని వెంబడించుము, కనిపెట్టి చూసి వెంబడించుము. పనికత్తలు అన్న దగ్గర మీరు ఏం రాసుకుంటారంటే మీ బైబిల్లో డెస్టినీ హెల్పర్స్ అని రాసుకోండి. మన గమ్యానికి ఉపయోగపడేవారు డెస్టినీ హెల్పర్స్. మన హృదయము, మన క్రియలు, మన జీవితాన్ని మలుపు తిప్పే ఒక గొప్ప వ్యక్తులతోటి దేవుడు మనకి సంబంధాలను ఏర్పరిచేటట్టుగా చేసింది. డెస్టినీ హెల్పర్స్. నా బలమైన ప్రార్థన, రానున్న రోజుల్లో మీలో ప్రతి ఒక్కరూ మీ యొక్క డెస్టినీ హెల్పర్స్ని మీరు కలుసుకొనును గాక. ఆమేన్. అర్థమవుతుందా? తర్వాత చదువమ్మా. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. వారిని ఏం చేయాలంట? వెంబడించుము. చూసారా? బీ విత్ దెమ్, ఫాలో దెమ్. తర్వాత చదువుమా. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. సెకండ్ బ్లెస్సింగ్ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటంటే నీకు కనెక్షన్స్ని ఇస్తాను, నీకు మంచి సహవాసాన్ని ఇస్తాను అంటున్నాడు. గొప్ప గొప్ప వ్యక్తులతో సహవాసం ఇస్తాను అంటున్నాడు. అంటే వాళ్ళు చూడటానికి గొప్ప వ్యక్తులుగా కనపడకపోవచ్చు, నార్మల్ సాదాసీదిగా ఉండొచ్చు, బట్ వాళ్ళలో గొప్ప ఆత్మ ఉన్నది. సో నెంబర్ 1 నూతనమైన సహవాసాన్ని ఇస్తానంటున్నాడు. నెంబర్ 2 ఏమంటున్నాడంటే సంరక్షణ. చదువు మరలా ఆ మాట. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. అది చూసారా? నిన్ను ముట్టకూడదని చెప్పేసేసి యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. చూసారా? నీ హృదయము, నీ క్రియలు దేవుని ఎదుట ఉంటే, దేవుడు నిన్ను దర్శించే కాలంలో దేవుడు నీకు ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? నూతనమైన వ్యక్తులతోటి నీకు ఒక సహవాసం ఏర్పడుతుంది. దే ఆర్ యువర్ డెస్టినీ హెల్పర్స్. వాళ్ళే నీ గమ్యానికి నేను నడిపిస్తారు. వాళ్ళ రికమెండేషన్ ద్వారానో, వారి చనువు ద్వారానో, వారికి ఉన్న సంబంధాలతో వారు నీ గురించి చెప్పటం ద్వారా సమ్హౌ దే విల్ హెల్ప్ యూ. రెండవది, ఏ అపాయము నీకు రాకుండా నీకు సంరక్షణ అనుగ్రహిస్తాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను ముట్టకూడదని చెప్పేసి యవనస్తులకు ఆజ్ఞాపిస్తానని చెప్పన్నాడు. నిన్ను ముట్టకూడదని చెప్పేసి అపవాదికి ఆజ్ఞాపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ చుట్టూ ఒక కంచె వేస్తాడు. చదవమ్మా.
నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పెను. చూసారా, నీకు దాహమైనప్పుడు ఇదిగో అక్కడ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తాగేసేసి అంటున్నాడు. నీకు 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 సమకూర్పు ఇస్తా అంటున్నాడు, సంరక్షణ ఇస్తానంటున్నాడు, సహకారులను సహాయం చేసేవారిని ఇస్తా అంటున్నాడు. సహాయకులను, సంరక్షణను, సమకూర్పును. ఇంత గొప్ప బ్లెస్సింగ్ బోయాజు రూతు మీద పలుకుతుంటే, రూతు తర్వాత మాట చదవండమ్మా. అయ్యా చదవమ్మా. అందుకు ఆమె సాగిలపడి, అందుకు ఆమె ఏం చేసిందంట? సాగిలపడిందంట. చూసారా ఏం చేసింది? ఏమిచ్చాడయ్యా? బోయాజు ద్వారా దేవుడు ఆమెను దర్శించంటే ఆమె జీవితం మీద ఒక పెద్ద వైట్ దుప్పటి పడిపోయి, తెల్లగా ఆమె చుట్టూ ఉండిపోయి, ఇంకోటి అయిపోయినట్టుగా ఏం రాలా. కొత్త వ్యక్తులతోటి సహవాసం ఏర్పరిచారు, పెద్దోళ్ళతోటి. వాళ్ళు చూడటానికి పెద్దోళ్ళు లాగలేరు, నార్మల్ పర్సన్స్ లాగా ఉన్నారు. ఎవరాళ్ళు? పనికెత్తలు, సూపర్వైజర్స్ కాదు, ఆ పొలంలో పనిచేసే పార్ట్నర్స్ కూడా కాదు. ఎవరిళ్ళు? ఈ ఏరే వాళ్ళతోటి ఇతను. ఎందుకు? ఈ ఏరే వాళ్ళతోటి నువ్వు మంచిగా ఉన్నావు కన్నా, వాళ్ళు ఏరుకుంటున్నప్పుడు వాళ్ళే తీసి మూటలు ఉంచుకొని చేస్తే ఇంకొంచెం తీసుకో అని చెప్పి అంటారు. అర్థమవుతుంది మీకు ఆ మాట? ఇప్పుడు వీళ్ళెవరు వీళ్ళంతా ధాన్యాన్ని కొట్టుకొని ఒక బస్తాలు వేసుకునేవాళ్ళు. వీళ్ళతో మంచి సహవాసం కలిగి ఉంటే ఏం చేస్తారు వీళ్ళు? ఒకనొక రోజున ఫర్ సపోజ్ అనుకుందాం, రూతు నువ్వు ఈరోజు కూర్చో, నేనే ఇస్తాను అని చెప్పేసి నీకోసం వాళ్ళే పని చేసేస్తాను నీకు. హల్లెలూయా. అదే ఆ పని వాళ్ళతో ఏమో ఇష్టం వచ్చినట్టు ఉందనుకున్నా, పక్క తిరుగు మాతో అది అది ఇది అని చెప్పి ఏమి కొంత పడే అది ఇది అని మాట్లాడితే ఏమైంది? ఆ పని వాళ్ళు జాగ్రత్త. అమ్మా నేను ఒక మాట చెప్పనా, మై లైఫ్ మై రూల్స్ అన్నట్టుగా నాకు ఎవరు అవసరం లేదన్నమాట. నువ్వు పరలోకం వెళ్ళేంత వరకు నువ్వు ఉండాల్సిన మనుషులతోటే. నువ్వు వద్దన్నా కూడా నువ్వు 100 సంవత్సరాలు బతికితే ఆ 100 సంవత్సరాలు నువ్వు ఉండాల్సిన జంతువులతో కాదు, మనుషులతోటి. కాబట్టి ఆ మనుషులతో సక్రంగా ఉండు. అర్థమవుతుంది మీకు ఆ మాట? నాకు ఆడికి పడదన్నా, ఆడికి నాకు పడదన్నా. ఉండాల్సింది ఎవరితోటి? నువ్వు మనుషులతోటే. ఆ మనుషులతో సవ్యంగా ఉండయా అంటున్నా నేను. ఎందుకంటే ఆ మనుషులలో కొంతమంది నీకు సహాయకులు ఉంటారు, కొంతమంది నిన్ను నీ గమ్యంలోకి నడిపిస్తారు. అర్థమవుతుంది మీకు నా మాటలు? ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, చూసారా? ఇప్పుడు అడుగుతుంది, ఇంత ఫేవర్ ఎందుకు ఇచ్చావయ్యా అంటే ఆయన ఏమన్నాడు? నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తగా చేసిన. కానీ పనివాడు చెప్పింది ముఖ్యం. బోయాజు ఎవరు మాట్లాడు? పనివాడు మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు గురించి ఎప్పుడు నీకు అర్థంగా సీన్లోకి రాడు. నువ్వంటావు అప్పుడు సాక్ష్యం చెప్తా, సో దేవుడు ఇంత గొప్ప అద్భుతం ఎందుకు చేశాడు చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి మంచి సాక్ష్యం పలికాడు. నీకు అది తెలియదు కాబట్టి రూతులాగా ఏమి తెలిసాయా నా కోసం ఎటు చేసావు అని చెప్పి అంటున్నావు. బట్ నో, ద హోలీ స్పిరిట్, ద గుడ్ హోలీ స్పిరిట్. నేను అందుకే పరిశుద్ధాత్మ దేవుడికి పెట్టిన పేరు ఏంటంటే మంచి పరిశుద్ధాత్మ దేవుడు అని పెట్టాను నేను ఆయన పేరు, ద గుడ్ హోలీ స్పిరిట్. ఎంత మంచోడు అంటే అంత మంచోడు. రూతు అడిగిందా? బాస్ వస్తాడు, కొద్దిగా నా గురించి చెప్పు అడగలా. బట్ ఈ పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అంతా హృదయాన్ని గమనించాడు, క్రియలను గమనించాడు, ఎంత కష్టపడి పనిచేస్తుందో గమనించాడు. ఆ యజమానుడు రాగానే చెడ్డ సాక్ష్యం పలకల, ఆ యజమానుడు రాగానే మంచి సాక్ష్యం పలికాడు. ఆ సాక్ష్యం విన్నాడు ఆ యజమానుడు. మరి ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ దేవుడు నీ జీవితాన్ని రానున్న రోజుల్లో దర్శించబోతున్నాడేమో. హల్లెలూయా. బహుశా 2024 గాడ్స్ విజిటేషన్ ఇయర్ ఏమో నీ జీవితంలో. గుర్తుపెట్టుకో, 2024 ఒకవేళ
అదే ప్రాఫిటిక్ వర్డ్ అయితే, లేదా ప్రాఫిటిక్ వర్డ్లో అదొక భాగం అయితే, సరే భలే లాగేసుకుంటున్నారు. సీక్రెట్గా ఒక వారం దాచిపెట్టాల్సిన మాట నేను. ఒకవేళ అదే గనక ప్రాఫిటిక్ వర్డ్ అయితే, లేదా ప్రాఫిటిక్ వర్డ్ అదొక భాగం అయితే, గుర్తుపెట్టుకో 2024లో నూతనమైన వ్యక్తులను నీకు దేవుడు డెస్టినీ హెల్పర్స్కి ఇస్తారు. గుర్తుపెట్టుకో, డెస్టినీ హెల్పర్స్ ఉంటారు, డెస్టినీ కిల్లర్స్ ఉంటారు. మళ్ళా గమ్యానికి నడిపించేటోళ్ళు ఉంటారు, గమ్యానికి వెళ్లకుండా ఆపేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. చక్కగా నువ్వేమో ఆత్మ నడిపింపు ప్రకారం, లేదంటే పాస్టర్ గారు చెప్పిన ప్రకారం కొద్దిగా ఇష్టమైన కొద్ది కష్టమైనా సరే ఆ పని చేస్తుంటే ఎవడో వస్తాడు వచ్చి, ఎందుకురా అజ్జేయమాక ఇజ్జేయమాక, వాడి మాట వినేసేసి నేను చెప్పిన కష్టమైనది, లేదా నేను చెప్పిన ఆ మనసుకు ఇష్టం లేనిది నువ్వు విడిచిపెట్టేస్తావు. బట్ అదే నీకు బ్లెస్సింగ్కి దేవుడు ఏర్పాటు చేశాడు. సో జాగ్రత్త అమ్మా, డెస్టినీ హెల్పర్స్ ఉంటారు, డెస్టినీ కిల్లర్స్ ఉంటారు. అందుకే వివేచన కలిగి ఉండాలి మనం, ఎవరితో సహవాసము చేయాలి, ఎవరితో సహవాసము చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫేవర్ ఈజ్ ద కీ ఫర్ ద ఫేవర్. నీ యందు కనికరం ఉంటేనే దేవుని దగ్గర నుంచి నీకు కనికరం వస్తుంది. మనుషుల పట్ల దయ కలిగి ఉండు. కోళ్ళు, కుక్కలు, ఇంకోటి నీ డెస్టినీకి హెల్ప్ చేయవు. నీ డెస్టినీకి హెల్ప్ చేసేది, నీ గమ్యానికి హెల్ప్ చేసేది ఎవరు తెలుసా? మనిషే. ఆ మొదటి అధ్యాయంలోకి వెళ్ళిన ఒక మాట చూపించేసి ముగించేస్తాను నేను. ఇట్స్ ఆల్రెడీ 1. మొదటి అధ్యాయము 8-9 వచ్చిన మరలా చదవండమ్మా. నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. యెహోవా మీ ఎడల దయ చూపును గాక. ఏం చేస్తుందంటే, మీరు వెళ్ళిపోండమ్మా, మీరు వెళ్ళండి, మీరు వెళ్తే మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు నా పట్ల దయ చూపినట్లు యెహోవా మీ పట్ల కూడా దయ చూపిస్తాడు అని చెప్పంటుంది. ఏంటి ఆ దయ? ఈమె చెబుతున్న దీవెన ఏంటి? ఈమె పలుకుతున్న ప్రవచనం ఏంటి? నెక్స్ట్ వచ్చినమా, మీలో ఒక్కొక్కత పెళ్లి చేసుకుని, మీరు ఒక్కొక్కత పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు, మీ వివాహంలో లేదంటే మీ సంబంధాలలో నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక. సరేమ్మా, సంబంధాలలో నెమ్మది, పీస్ అనేది అనుగ్రహించేది దేవుడే. ఒక రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలి. ఒక రిలేషన్షిప్లో మనం సంతోషంగా ఉండాలంటే మనం ఏదో చేయాల్సిన పని లేదు. మనం చేయాల్సిన కొన్ని ఉంటాయి. బట్ ద ఫౌండేషన్, మూలం ఏంటంటే దేవుని దయ ఉంటే నెమ్మది నొందుతామంట. ఆ మాట చదవమ్మా, 9వ వచనము. మీలో ఒక్కొక్కత పెళ్లి చేసుకుని, మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకుని, అంటే వెళ్ళింది భర్తలు చచ్చిపోయారు కదా, మీరు మళ్ళీ వెళ్ళిపోండి అమ్మా, వివాహాలు చేసుకోండి, కానీ గుర్తుపెట్టుకోండి ఈసారి యెహోవా దయ చూపించును గాక అంటుంది. అంటే ఏంటి ఆ దయ అంటే, మీరు వివాహం చేసుకోవటము, తన ఇంట నెమ్మది నొందునట్లు, ఆ వివాహం చేసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరేం పొందుకోవాలి? నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక. అమ్మా నేను చెప్తున్నా, రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న ప్రతి ఫ్యామిలీస్లో యెహోవా నెమ్మదిని దయచేయును గాక. మనము కాదమ్మా, దేవుడు దయ చూపించాలి. ఈ నెమ్మది రావాలంటే 8వ వచనంలో ఏముంది? నువ్వు దయ కలిగి ఉండాలి. అసలు నువ్వేం కలిగి ఉండాలి? దయ. ఒకళ్ళతో నువ్వు చూపించే దయ నీ క్లోజ్ పీపుల్ తోటి ఆ యొక్క బ్లెస్సింగ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. నీ క్లోజ్ పీపుల్ తోటి నెమ్మదిని అనుగ్రహిస్తాడు రిలేషన్షిప్స్లో. అప్పుడు ఇంటికి ఇల్లే ఒక పరలోకం లాగుంటుంది. ఇప్పుడు ఇల్లు పరలోకం లేకుండా మనకి ఇల్లే ఒక నరకం లాగుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ పలానోడు చెడ్డోడని కాదు, పలానా మంచిది కాదని కాదు, దేవుని దయ లేదు. దేవుని దయ ఎందుకు లేదు ఆ ఇంటి మీద? గతంలో మనం మంచిగా చేసాం. మనం గుర్తుపెట్టుకోండమ్మా,
ఏది విత్తుతామో ఆ పంట. అందుకే చాలా జాగ్రత్త, ఇక్కడ నుంచేనే జాగ్రత్తగా ఉన్నాను. ఎందుకంటే మనం విత్తింది ఒక నాణ్యం అనుకుందాం, కానీ బైబిల్లో ఏమన్నా అంటే దేవుడు 30 అంతలు అన్నాడు, 60 అంతలు అన్నాడు, 100 అంతలు అన్నాడు. నువ్వు చేసే ఇంత దానికి ఇంత పెద్ద వచ్చింది అనుకో, ఏం పరిస్థితి ఏంటి? అందుకే జాగ్రత్త. ఒక వ్యక్తిని నువ్వు హత్య చేసావు, ఒక వ్యక్తిని గాయపరిచావు, ఫలానోడివిరా నువ్వు, ఫలానా దానివిరా నువ్వు, వాడు గాయపరచబడ్డాడు, వాడు వేదన నొందాడు, ఇంటికి వెళ్ళి కన్నీరు గార్చుకున్నాడేమో. బట్ వాట్ విల్ హ్యాపెన్? నువ్వు విత్తింది ఒక చోట, కానీ నువ్వు కోసేది ఒక్కోసారి 30 అంతలకు వస్తావు, చాలా భయంకరంగా ఉంటుంది ఆ వేదన. ఒక్కోసారి 60 అంతలకు వస్తావు, ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒక్కోసారి 100 అంతలకు వస్తావు. ఇక్కడ ఒక మాట చెప్తున్నానమ్మా, మన లైఫ్ మనం హ్యాపీగా ఉండాలి అంటే మనం ఇతరులతోటి మెలిగే ఆ యొక్క విధానం జాగ్రత్తగా ఉండేదని చూసుకోండి. ఓర్పాని రూతుని పంపించేస్తూ అత్త ఒక జీవిత పాఠం చెప్తుంది. చనిపోయిన వారి ఎడల, నా ఎడల మీరు దయ కలిగి ఉన్నారు కాబట్టి యెహోవా మీకు దయ చూపిస్తాడు. అంటే మీరు ఇప్పుడు వెళ్ళిపోయి వివాహాలు చేసుకుంటారు, నూతనమైన గృహాల్లో అడుగు పెడతారు. ఆ నూతనమైన గృహాల్లో ఆ నూతనమైన వ్యక్తులతో మీరు కాపురం చేస్తున్నప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అంటున్నాను. అంటే వేరే వాళ్ళతో వీళ్ళు మెలిగిన ఆ యొక్క దాన్ని ఏమంటారు కరెక్ట్ తెలుగు మాట, వీరు మసులుకున్న తీరు తర్వాత ప్రతిబింబజేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కుటుంబాల్లో నెమ్మది లేదా, కుటుంబ బంధాలలో నెమ్మది లేకుండా కలతలతోటి, ఇబ్బందులతో, చిరాకులతో ఉంటుందా? ఆ వ్యక్తి కారణమని ఆ వ్యక్తి మీద నిందలేమాక, ఈ వ్యక్తి కారణమని ఈ వ్యక్తి మీద నిందలేమాక. సత్యము చెప్తున్నాను, పైన దయ లేదు, యెహోవా దయ నీ కుటుంబం మీద లేదు, కాబట్టి నెమ్మది లేకుండా పోతుంది. మరలా చదవండి ఆ వచనము. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు నా ప్రార్థన. మీకు మీ ఇండ్లు గుర్తొస్తున్నాయి లేదు తెలియదు, కానీ నాకు మీ అందరి ఇండ్లు గుర్తొస్తున్నాయి. మీరు మీ ఇంట నెమ్మది నొందాలి రానున్న రోజుల్లో. ఇప్పటి వరకు ఎట్లా జరిగిందో నాకు తెలీదు. రానున్న రోజుల్లో నెమ్మది నొందాలంటే మీ ఆమెను కాదు, మీరు దయ కలిగి ఉండాలి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తి ఎంత గాయపరచాడు మీకు తెలుసా? ఆ అమ్మాయి ఎంత గాయపరిచిందో మీకు తెలుసా? దేవుడు ఏమన్నాడు? 70 ఏళ్ల మట్టుకు మీరు 70 చదువుతా వస్తారు ఆ వచనము 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 18:21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమింపవలెను? ఎన్ని మార్లు అతనికి క్షమించాలి? 7 మార్లు మట్టుక. 7 మార్లు అంటే బహుశా నేను అనుకుంటాం ఎన్ని మార్లు క్షమించాలి. బహుశా ఇద్దరు ఇంట్లో గొడవ పడొచ్చారేమో. ఎన్ని మార్లు క్షమించాలయ్యా? ఇదే తప్పు వాడు 7 సార్లు రిపీట్ చేశాడు. దిస్ ఇస్ ద 7th టైం. 7 మార్లు మటుకు క్షమించాలి చెప్పు అంటే ఆయన అంటున్న మాట చూడండి. అందుకు యేసు అతనితో ఇట్లా అన్నాడు, 7 మార్ల మట్టుకే కాదు, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకని. అంటే ఏంటి 70? అంటే లైఫ్ లాంగ్ నువ్వేం చేయాలా? నేను క్షమించను పాస్కర్, నేను తన్ని పంపిస్తాను పాస్కర్, కొట్టి పంపిస్తా పాస్కర్. నువ్వు కొట్టావు, తన్నావు, అరిసావు, బాధ పెట్టావు, అనరాని మాటలన్నావు. గుర్తుపెట్టుకో, నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు విత్తుతున్నావు. ఇవి విత్తింది ఒక టైం వస్తుంది, కోతకాలము కోసుకుంటావు. నువ్వు ఒక వ్యక్తిని బాధ పెట్టావు, కానీ నిన్ను అనేక మంది బాధపరుస్తారేమో. అందుకే నీ మంచి కోసం దేవుడు ఏమంటున్నాడంటే క్షమించుకుంటా ఉండు. క్షమించటం అనేది నీకు అలవాటుగా మారిపోవాలంటున్నాడు దేవుడు. నాకు ఇది చదువుతున్నప్పుడు నాకు సడన్గా నన్ను దేవుడు ఇట్లా పట్టేసుకుంటే ఒకలాంటి కౌగిలి, ఒకలాంటి చల్లగా, ఒకలాంటి తెలీదు, ఒక అనుభవంలోకి వెళ్ళిపోయాను.
ఏంటో తెలుసా? ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిని దేవుడు 70 ఏళ్ల మట్టుకు క్షమించు అన్నాడంటే మన పరమ తండ్రి మనల్ని ఇంకెంతగా క్షమిస్తాడు అర్థం చేసుకోండి. అర్థమవుతుంది మీకు ఆ మాట? ఒక వ్యక్తికి దేవుడు ఏమంటున్నాడంటే 70 ఏళ్ల మట్టుకు క్షమించుకుంటే ఇక మన పరమ తండ్రి మనల్ని ఇంకెంత క్షమిస్తాడు. అందుకే రక్షణ నిత్యత్వం అన్నా నేను. అందుకే మీకు సంతోషమైన మాట? ఈరోజు చాలామంది దేవుని దగ్గర రావడానికి భయం. దేవుడు కోపంగా ఉన్నాడు, దేవుడు అట్లాగున్నాడు, దేవుడు ఇట్లాగున్నాడు. అరే బాబు, నా దేవుడు ఒక వ్యక్తికి ఏం చెప్తానంటే 70 ఏళ్ల వరకు నువ్వు క్షమించే గుణము కలిగి ఓపిక పట్టుకొని ఉండు అన్నాడు. ఒక వ్యక్తికే దేవుడు అట్లా చెప్పండి, నీకు ఆయన ఇంకెంత చేస్తాడు అర్థం చేసుకో. నిజమే కదా? ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్పి అదే పని నేను చేయకపోతే నేనేంటి? మరి దేవుడు ఏంటి మనకి అట్లప్పుడు? నిన్నేమో క్షమించమని చెప్పి ఆయన లేదు 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 నిన్ను నేను క్షమించను, నువ్వు పో నరకానికి. నో 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 నో. కాబట్టి దేవుని దగ్గర రావడానికి ఏ రోజున మనము భయపడాల్సిన పని లేదు. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. ఎన్నిసార్లు ఆయన క్షమించుకుంటాడు ఆయన. ఎంత గాయం చేసినా క్షమించుకుంటాడు ఆయన. కానీ గుర్తుపెట్టుకో, ఆ గాయం దేవునికి చేస్తే ఓకే, ఆ గాయము మనిషికి చేస్తే, ఆ మనిషి ప్రభు దగ్గర మొరపెడితే, లేదా ఆ మనిషి పక్షంగా దేవుడు నిలబడితే, ఆ మనిషి కన్నీటిని ప్రభువు చూస్తే జాగ్రత్త. న్యాయవంతుడు మన దేవుడు, న్యాయము తీర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 70 ఏళ్ల మారులు మట్టుకు నువ్వు క్షమించుకుంటానే ఉన్నాడు. అంతేగాని సంబంధాన్ని పోగొట్టుకోమాక. ఏంటది? తమ్ముడిని దూరం చేసుకోమాక, అన్నను దూరం చేసుకోమాక. నా సహోదరుని నేను ఎన్ని మార్లు మట్టుకు క్షమించాలి అంటే ఎన్ని మార్లు మట్టుకైనా క్షమించుకుంటా నీ తమ్ముడిని మాత్రం దూరం చేసుకో. ఎందుకంటే బహుశా పేతురు జీవితంలో ఆ తమ్ముడో ఆ అన్నో తన డెస్టినీకి సహాయపడినవాడు. బహుశా పేతుర్ని దేవుని దగ్గర నడిపించింది ఎవరు? ఆంద్రేయ, పేతురు సహోదరుడు. బహుశా పేతురికి ఆంద్రేయకి అయి ఉంటుందేమో చిన్నపాటి వాదన. ప్రతిసారి వీళ్ళకి అవుతా ఉంటుందేమో. అసలు సహించి పేతురు ఇంకా ప్రభా ఏం చేయాలమంటావు అంటే బహుశా దేవుడు అని ఉంటాడేమో, ఈ ఆంద్రేయ లేకపోయింటే నువ్వు నా దగ్గరికి వచ్చేటోడివి కాదు, ఈ ఆంద్రేయ లేకపోయింటే నువ్వు రక్షణ పొందేవాడివి కాదు, ఈ ఆంద్రేయ లేకపోయింటే నువ్వు ఈ రోజున అపోస్తులుగా నిలబడేటోడి కాదు. సో క్షమించుకో, 70 ఏళ్ల మట్టుకు క్షమించుకో. ఎందుకంటే ఆ ఆంద్రేయ నీ జీవితంలో డెస్టినీ హెల్పర్ అయ్యాడు. ఆ ఆంద్రేయ నీ జీవితంలో నీ గమ్యానికి సహాయపడే వ్యక్తి అయిపోయాడు. కాబట్టి ఈ గమ్యానికి సహాయపడే వ్యక్తులతో కొన్నిపాటి గొడవలు ఉంటాయమ్మా, కొన్నిపాటి పొరపచ్చులు ఉంటాయి, కొంచెం పాట కలహం ఉంటుంది. ఆయన నువ్వేం చేసుకోవాలా? అర్థమవుతుందా? దీవించబడ్డారా? అందరం లేచి నిలబడదాం.